కాసేపట్లో నాదెల్లా గిరిధర్ హాస్పిటల్కి వస్తాడని, అతను వచ్చిన తర్వాత తన డబ్బంతా తిరిగి ఇప్పిస్తాడని నళినితో గర్వంగా చెప్పింది శైలజ. ఆ మాట విన్న అఖిల చిరాగ్గా ముఖం చిట్లించి వెంటనే సాగర్ చేయి పట్టుకొని, సాగర్, మనమిక్కడ్నుంచి వెళ్ళిపోదాం అని అంది. ఎక్కడికి వెళ్తావ్? నువ్వు విన్లేదా మీ మమ్మీ ఏం చెప్పిందో? ఇక్కడికి చాలా పెద్ద బిగ్ షాట్ రాబోతున్నాడు. మనమతన్ని చూడకుండానే వెళ్తామా అని నవ్వుతూ అన్నాడు సాగర్. ఏం అవసరం లేదు, అసలు వాడి ముఖం కూడా మనం చూడాల్సిన పనిలేదు అంటూ సాగర్ చేతిని పట్టుకొని లాగింది అఖిల. కాని సాగర్ నవ్వుతూ ఆమె భుజంపై చేయి వేసి ఆపి, కాసేపాగు, ఎలాగూ మీ మమ్మీని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేం కదా అని అన్నాడు. దాంతో అఖిల అయిష్టంగానే ఆగిపోయింది. కాసేపటికి ₹1,00,00,000 విలువైన కార్ వచ్చి హాస్పిటల్ ఎంట్రెన్స్ ముందు ఆగింది. డ్రైవర్ వెళ్లి డోర్ తెరవగానే వైట్ కోట్లో ఉన్న ఒక అందమైన యువకుడు బయటకు వచ్చాడు. అతని వంటిపై ఉన్న డ్రెస్, యాక్సెసరీస్ అన్నీ చాలా లగ్జరీగా కనిపించాయి. అతను హాస్పిటల్ కారిడార్లోకి అడుగు పెట్టగానే శైలజ కళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఆమె వెంటనే తన చేతిని పైకెత్తి, గిరిధర్, గిరిధర్, నేనిక్కడే ఉన్నాను బాబూ అంటూ అరిచింది. దాంతో అతను వెంటనే ఆమె దగ్గరకు నడుస్తూ, శైలజ ఆంటీ, ఏమైంది? ఈ గాయాలేంటి అంటూ ఆమెను పరిశీలనగా చూశాడు. ఏం చెప్పమంటావు బాబూ, అదంతా మా కర్మ. అయినా మా అల్లుడు ఒక పనికిరానివాడు. అతను ఒక్క పనికి కూడా సహాయం చేయలేడు. అందుకే ఈరోజు నిన్ను పిలవాల్సి వచ్చింది అని నిరాశగా చెప్పింది. ఆ మాట వినగానే గిరిధర్ తల తిప్పి చూశాడు. అప్పుడే అఖిల, సాగర్ కూడా అక్కడే ఉన్నాడని గమనించాడు అతను. సాగర్ను చూసి అతని ముఖం మాడిపోయింది. కాని పక్కనే కనిపించిన అఖిలను చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, అఖిల, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అన్నాడు. కాని పక్కనే ఉన్న సాగర్ని చూడగానే అతని ముఖంలోని నవ్వు మాయమైపోయింది. కాని అఖిల అతని మాటల్ని వినిపించుకోనట్లు తల తిప్పుకుంది. అది చూసిన శైలజ వెంటనే, అఖిల, గిరిధర్ పలకరిస్తుంటే వినిపించలేదా? అతనికి రిప్లై ఇవ్వాలని మర్యాద కూడా మర్చిపోయావా అంటూ కూతురిపై కోపం చూపించింది. ఆమె మాటలకు గిరిధర్ వెంటనే అడ్డుపడుతూ, శైలజ ఆంటీ, వదిలేయండి, ముందు మీ విషయం చెప్పండి. ఇది పూర్తయ్యాక అఖిలతో నేను మాట్లాడతాను. ఇప్పుడు మీకోసం ఇక్కడికి వచ్చాను. సో ఈరోజు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఆ తర్వాత రేపు మీరు నా విల్లాకి రావాలి. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. మీకోసం ఒక డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను. కానీ మిమ్మల్ని కలవడానికి టైం దొరకలేదు. రేపు మీరు మా ఇంటికి వస్తే మీ గిఫ్ట్ మీకిచ్చేస్తాను అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాటకు శైలజ పొంగిపోతూ, నువ్వు నిజంగా చాలా మంచివాడివి గిరిధర్. ఈరోజు ఈ విషయం సెటిల్ అయిపోతే ఆ తర్వాత నువ్వు చెప్పినట్లే మీ ఇంటికి వస్తాను. మనం మిగతా విషయాల గురించి అప్పుడే మాట్లాడుకుందాం అని నవ్వుతూ చెప్పింది. గిరిధర్ ఆమెతో అంత ప్రేమగా మాట్లాడడం చూసి పక్కనే ఉన్న నళిని ముఖంలో అసూయ మొదలైంది. అఖిల వాళ్ళిద్దరి వైపు చిరాగ్గా చూసి వెంటనే సాగర్ షర్ట్ పట్టుకుని లాగుతూ, మనం ఇంకా ఇక్కడెందుకున్నాం, ఏం చేయాలి అని అడిగింది. ఆమెకు గిరిధర్ను చూస్తూ అక్కడ ఉండటం విసుగ్గా అనిపించింది. ఒకవేళ ఇప్పుడు వచ్చిన గిరిధర్ నిజంగానే తన తల్లి శైలజకు వచ్చిన సమస్యను సాల్వ్ చేస్తే ఇక సాగర్కు డివోర్స్ ఇవ్వాలని కూడా శైలజ ఆమెను విపరీతంగా ఫోర్స్ చేయడం మొదలు పెడుతుంది. దానివల్ల సాగర్కి తనకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందని అనుకుంది అఖిల. అఖిల ప్రశ్నకు సమాధానంగా, మనమేం చేయాల్సిన అవసరం లేదఖిల, ముందేం జరుగుతుందో చూద్దాం అని నవ్వుతూ అన్నాడు సాగర్. అప్పుడు శైలజ తన పక్కనే ఉన్న గిరిధర్తో, బాబూ, నేను చెప్పేది విను. మమ్మల్ని ఒక వ్యక్తి మోసం చేశాడు అంటూ జరిగిన కథ మొత్తాన్ని అతనికి వివరించి చెప్పింది. ఆమె చెప్పింది మొత్తం విన్న గిరిధర్ నవ్వుతూ, ఇంత చిన్న విషయానికే అంత కంగారు పడిపోయావా ఆంటీ? నేనిప్పుడే మా డాడీకి కాల్ చేసి ఆ మచ్చమోహన్తో మాట్లాడమని చెప్తాను. ఆ కంపెనీ ఓనర్ సోమేష్ లిమిట్స్ క్రాస్ చేశాడు. మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించాడు. నేను ఖచ్చితంగా వాడికి తగిన బుద్ధి చెప్తాను అని అంటూ తన మొబైల్ బయటకు తీశాడు. ఆ మాటలు వినగానే శైలజ మనసు ఆనందంతో నిండిపోయింది. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అందమైన కుర్రాడి నోటి నుండి తన పట్ల అంత మర్యాదకరమైన మాటలు వింటుంటే ఆమెకు పట్టరాని సంతోషంగా అనిపించింది. అతనికి సోషల్ కనెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయనుకుంది. అలాంటి వ్యక్తి తనకు అల్లుడు కావడానికి పర్ఫెక్ట్ అని ఆమె ఫీల్ అయింది. ప్రస్తుతం ఆమె దృష్టిలో సాగర్ కన్నా ఆ గిరిధర్ 100 రెట్లు బెటర్గా ఉన్నాడు. అటువైపు నుండి గిరిధర్ తండ్రి కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, హలో డాడ్,
నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూనే శైలజ విషయంలో జరిగింది మొత్తం తన తండ్రికి చెప్పాడు గిరిధర్. మచ్చా మోహన్ లాంటి వ్యక్తి గురించి గిరిధర్కు తెలియదు. కాని తన తండ్రికి గౌతంతో పరిచయం ఉందని అతనికి తెలుసు. బహుశా అతని ద్వారా పని పూర్తవుతుందని అనుకున్న గిరిధర్ ఆశతో తన తండ్రికి ఫోన్ చేశాడు. తన కారణంగా సోమేష్ డబ్బు తిరిగి ఇస్తే అప్పుడు శైలజ దృష్టిలో తన ఇమేజ్ ఇంకొంచెం బలంగా మారుతుందని అనుకున్నాడు గిరిధర్. ఆ తర్వాత ఆమె ఎలాగైనా అఖిలను తనకిచ్చి పెళ్లి చేస్తుందని, ఈ సంఘటనతో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు 2 పనులు పూర్తవుతాయని అనుకున్నాడు. కాని గిరిధర్ మనసులో రేగుతున్న ఆశలన్నింటిపైన అతని తండ్రి మాటలు నీళ్లు చల్లాయి. గిరిధర్ మాటలు విన్న వెంటనే అతని తండ్రి గోవర్ధన్ ఒక్కసారిగా విరుచుకుపడుతూ, ఇడియట్, నీకేమైనా పిచ్చి పట్టిందా? మన ఫ్యామిలీ గురించి నీకు తెలీదా? మనకు గౌతమ్ ఫ్యామిలీతో ఎంత మంచి రిలేషన్షిప్ ఉన్నప్పటికీ వాళ్ళు మనకు సహాయం చేసే అంత గొప్ప సంబంధమేమీ లేదు. అయినా మీ నాన్నేమైనా ఈ సిటీకి మేయర్ అనుకున్నావా, లేక ఈ స్టేట్ కి సీఎం అనుకున్నావా? నేనేమి ఇక్కడ పెద్ద డాన్ కాదు. నీకిష్టం వచ్చినట్లు నువ్వు అందరికి మాటలిచ్చుకుని పోతూ ఉంటే నీకోసం నేను వెళ్ళి ఆ మచ్చా మోహన్తో గొడవ పెట్టుకోలేను. అయినా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పెద్ద హీరోలాగా వెళ్ళి అక్కడ అందరి ముందు పోజులు కొడుతున్నావా? నీ ఓవర్ యాక్షన్ ఆపి రియాలిటీలోకి రా. అసలు నువ్వు మచ్చా మోహన్ గురించి వినలేదా? అవసరమైతే గౌతమ్ ఫ్యామిలీ కూడా అతని ముందు తల వంచాల్సిన పరిస్థితులు రావచ్చు. అర్థమైందా? అంటూ గద్దించాడు. ఫోన్లో తన తండ్రి మాటలు వింటున్న గిరిధర్ ముఖంలో నవ్వు చిన్నగా మాయమవుతుంది. కాని అతను తన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మార్చకుండా, పెదాలపై నవ్వుని ఏమాత్రం చెరిగిపోనివ్వకుండా నవ్వుతూనే ఉన్నాడు. ఫోన్లో ఉన్న గోవర్ధన్ తిట్టి తిట్టి అలసిపోయి, ఇప్పటికైనా నేను నీకు చెప్పింది అర్థమైతే త్వరగా అక్కడి నుంచి బయలుదేరు. ఇతరుల విషయాల్లో తల దూర్చడం మానుకో. లేదంటే ఆ మచ్చా మోహన్ నిన్ను కుక్కని కొట్టినట్లు కొడతాడు. ఆ తర్వాత నిన్ను కాపాడటానికి నేను కూడా రాను. అర్థమైందా? అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఫోన్లో ఒక్కసారిగా బీప్ శబ్దం రావడంతో గోవర్ధన్ కాల్ డిస్కనెక్ట్ చేశాడని అర్థమైపోయింది. గౌతమ్ ఫ్యామిలీ కూడా ఆ మచ్చా మోహన్ ముందు తలవంచడానికి సిద్ధంగా ఉంటుందని తెలిసిన తర్వాత గిరిధర్ తనని తానే తిట్టుకుంటూ, రేయ్ గిరిధర్గా, ఈ శైలజ ఆంటీ ముందు చాలా ప్రగల్భాలు పలికావు. ఇప్పుడు నీ బాబు నీక్కూడా హెల్ప్ చెయ్యట్లేదని తెలిస్తే ఈ శైలజ ఆంటీ నిన్ను చిత్తు పేపర్ని నలిపినట్లు నలిపి పక్కన పడేస్తుంది. ఇప్పుడేం చేయాలో జాగ్రత్తగా ఆలోచించు. ఆ ఆంటీ ముందు నీ పరువు పోగొట్టుకోకుండా చూసుకో అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంతలో గిరిధర్, మీ నాన్నగారేమన్నారు అని నవ్వుతూ అడిగింది శైలజ. అప్పుడు గిరిధర్ కూడా నవ్వుతూ, శైలజ ఆంటీ, మీరేం కంగారు పడకండి. మా డాడీకి విషయం చెప్పాను, ఇక అంతా తాను చూసుకుంటానన్నారు అని చెప్తూనే లోపల మాత్రం ముందేం చేసైనా సరే ఆ మచ్చా మోహన్ ఇక్కడికి వచ్చేలోపే ఈ హాస్పిటల్ నుంచి బయటపడాలి అని అనుకుంటూ ఉన్నాడు. మరోవైపు గిరిధర్ మాటలు విన్న సాగర్కు ఒక్కసారిగా పెద్దగా నవ్వొచ్చింది. కాని అతను వెంటనే కంట్రోల్ చేసుకున్నాడు. దానికి కారణం, కాసేపటి క్రితం గిరిధర్ తన తండ్రితో మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్న సాగర్కి కూడా ఫోన్లో అతను తిడుతున్న తిట్లన్నీ బయటకు వినిపించాయి. కాని అతను ఆ విషయం బయటపడకుండా చాలా స్టైల్గా మెయింటైన్ చేస్తున్నాడు. అది చూసిన సాగర్, ఇతను పైకి కనిపిస్తున్నంత అమాయకుడేం కాదు, నంబర్ 1 మోసగాడు అని అనుకున్నాడు. దాంతో అతను వెంటనే శైలజ వైపు చూసి, అత్తయ్య, ఈ పనిని గిరిధర్ సెటిల్ చేయలేడేమోనని నాకనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాట వినగానే గిరిధర్ ఒక్కసారిగా కోపంతో, నువ్వేం మాట్లాడుతున్నావ్? అంటే నా పవర్ని అనుమానిస్తున్నావా? నాకంత సీన్ లేదని వెక్కిరిస్తున్నావా అని అన్నాడు. అతని కోపం చూసిన శైలజ వెంటనే, ఏ సాగర్, కాసేపు నోరు మూసుకో. మాట్లాడడం తెలియకపోతే వెళ్ళి పక్కన నిలబడు, అంతేకాని మధ్యలో పాడు చేయకు అని పళ్ళు కొరుకుతూ బెదిరించింది. అవును, శైలజ చెప్పింది నిజమే. నువ్వు అనవసరంగా అడ్డుపడి అంతా చెడగొట్టకు. అయినా నీకు గిరిధర్ గురించి ఏం తెలుసు? కలలో కూడా నిన్ను నువ్వు అతనితో పోల్చుకోవద్దు అని గంభీరంగా అంది నళిని. కొన్ని రోజుల క్రితం హాస్పిటల్లో జరిగిన విషయానికి ఆమెకు సాగర్ అంటే భయంగానే ఉన్నా, కాని ఇప్పుడు గిరిధర్ను చూసి ఆమె కూడా గొంతు పెంచి మాట్లాడింది. మళ్ళీ వెంటనే శైలజ వైపు తిరిగి, నువ్వు చెప్పేది నిజమే శైలజ, నీ కూతురు గిరిధర్ లాంటి వ్యక్తికి పర్ఫెక్ట్ పేర్ అంటూ గిరిధర్ దృష్టిలో పడడానికి ప్రయత్నించింది నళిని. ఆ మాటలన్నీ విన్న అఖిల ఆమె వైపు కోపంగా చూస్తూ, దాని గురించి డిసైడ్ చేయడానికి మీరెవరు? మీకేంటి సంబంధం? మీ పనేంటో మీరు చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడి వెంటనే సాగర్ వైపు తిరిగి, సాగర్,
నువ్వీళ్ళ మాటలేవి పట్టించుకోకు. వీళ్ళంతా ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకాలు. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను అని అంది. ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వి ఆమె తలపై తన చేత్తో నిమిరి, అదంతా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, డోంట్ వరీ అని చెప్పి తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి, ఒక క్షణం ఆగు, నేను ఇప్పుడే ఒక కాల్ చేసి వస్తాను అని అంటూనే ఫోన్లో ఎవరిదో నెంబర్ డయల్ చేస్తూ పక్కకు వెళ్లాడు సాగర్. అదే సమయంలో మోహన్, సోమేష్ కలిసి అనురాగ్ హోటల్లోని ప్రైవేట్ రూంలో వైన్ తాగుతూ ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా మోహన్ ఫోన్ రింగ్ కావడంతో స్క్రీన్ వైపు చూసి అతను నవ్వుతూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో సాగర్ గారు, మీరు ఇలా కాల్ చేశారేంటి? నేను మీకోసం ఏదైనా చేయాలా అని అడిగాడు. మోహన్, నువ్వీ మధ్య రౌడీయిజం మానేశావని అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా నీ పనులు ఆపలేదా అని అన్నాడు సాగర్. ఆ మాటలు విన్న మోహన్ భయంతో వణికిపోతూ, సాగర్ గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అయోమయంగా అన్నాడు. నీకింకా అర్థం కాలేదా? సరే, ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. నీ మనిషి సోమేష్ మ్యాజిక్ కింగ్స్ అనే కంపెనీ పెట్టాడా అని అడిగాడు సాగర్. దాంతో అతను తన ఎదురుగా ఉన్న సోమేష్ వైపు కళ్ళు తిప్పి, అవును సార్, ఏమైంది సార్ అని అడిగాడు. ఆ సోమేష్ తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని అడిగి కొంతమంది ఆడవాళ్లతో డబ్బు పెట్టించాడు. ఆ తర్వాత వాళ్లను మోసం చేసి డబ్బివ్వడం కుదరదని చెప్పాడట. వాళ్ళంతా ఆ డబ్బులు అడిగారని కోపంతో వాళ్లను చంపడానికి ప్లాన్ చేసి బ్లాస్ట్ కూడా చేయించాడు. వాళ్లలో మా అత్తగారు కూడా ఉన్నారు. మీ అదృష్టం బావుండి ఆమెకేం కాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నిన్ను వాణ్ణి ఇద్దర్ని కలిపి చంపేసి పాతేసేవాణ్ణి అని కూల్గా చెప్పాడు సాగర్. ఆ మాటలు వినగానే మోహన్ భయంతో గుటుకలు మింగుతూ, సార్, మీరేమైనా పొరపాటు పడ్డారా? సోమేష్ అలాంటివాడు కాదు అని అన్నాడు. అప్పుడు సాగర్, అంటే నేను నీకు అబద్ధం చెప్తున్నాననుకుంటున్నావా అని అన్నాడు. లేదు, నా ఉద్దేశం అది కాదు సార్ అని మోహన్ చెప్తూ ఉండగానే, ప్రస్తుతం నేను ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఇంకో 2 గంటల్లో ఇక్కడికి వచ్చి ఎవరి డబ్బులు వాళ్లకు తిరిగిస్తే సరే, లేదంటే ఈరోజు నీకాఖరి రోజు అవుతుంది అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసేశాడు సాగర్. దాంతో మచ్చా మోహన్ తన చేతిలోని ఫోన్ పక్కన పెట్టి కోపంగా సోమేష్ వైపు చూశాడు. ఇదంతా తెలియని సోమేష్ అతని గ్లాస్లోని వైన్ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు మోహన్ వెంటనే ఆవేశంగా లేచి సోమేష్ దగ్గరకు వెళ్లి అతని కాలర్ పట్టుకొని పైకి లేపి లాగిపెట్టి చెంపపై కొట్టాడు. ఆ దెబ్బకి సోమేష్ నేలమీద కుప్పకూలాడు. వెంటనే అతను తన ఎరుపెక్కిన చెంపపై చేయి పెట్టుకుని, అన్నా నన్నెందుకు కొడుతున్నావన్నా అని ఆశ్చర్యంగా అడిగాడు. సాగర్ అడిగినట్లు సోమేష్ దగ్గర్నుండి డబ్బుని తీసుకొని మోహన్ హాస్పిటల్కి వస్తాడా? అడకత్తెర్లో పోకచెక్కలా ఇరుక్కుపోయిన గిరిధర్ పరిస్థితి ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.